మేలు నిన్నటి క్లాస్లో ఎక్కడ వరకు ఏం చెప్పాను, 2 పారాస్ చెప్పాను కదా. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇంకొక 2 పారాస్ ప్రాక్టీస్ చేద్దాం మళ్ళీ. यशोधरा दुखी मन से कहती हैं कि मेरे स्वामी को गए बहुत दिन हो गए हैं और न जाने वे सिद्धि प्राप्त करके कब लौट आएंगे। आते समय पता नहीं वे कौन से अनोखे वस्तु लाएंगे। उन्हें देखने के लिए मेरा मन अत्यंत व्याकुल है। मैं उन्हें जल्दी से जल्दी देखना चाहती हूँ। यह सारी बातें वह अपने आप में रोते हुए कहती हैं। చెప్పండమ్మా, ఇది ఏమైనా చెప్పగలరా? ఎస్ సుమియా, మీరేమైనా కొంచెమైనా చెప్పగలరా? మీకు అర్థమైంది? आप जो भी समझ लिया उनको తెలుగు में बता दीजिए. మీకు ఏమైతే అర్థమైందో చెప్పగలరా? ఏంటంటే నేను చెప్పను, ఫస్ట్ మీరు ట్రై చేయండి. पहला आप ट्राई कीजिए, बाद में मैं आपको फिर बताती हूँ. ट्राई कीजिए. पहला आप कुछ प्रयत्न कीजिए, बाद में मैं बताती हूँ. యశోదార మనసులో చాలా బాధపడింది. ఎందుకంటే వాళ్ళ స్వామి చాలా రోజులైంది బయటకు వెళ్ళి అని. ओके. और ना जाने वे सिद्धि प्राप्त करके कब लौट आएंगे. ఇంతవరకు నాకు అర్థం కాలేదు సెంటెన్స్. ట్రై చేయండి. సి వెన్నెల ట్రై చేయండి. आएंगे. లౌట్నా అంటే లౌట్నా తెలుసా? లౌట్నా అంటే వాపస్ ఆనా, తిరిగి రావడం అన్నమాట. భానుప్రియ, ఎప్పుడు తిరిగి వస్తారు అనేది पता नहीं, ना जाने वे सिद्धि प्राप्त करके कब लौट आएंगे. आते समय पता नहीं वे कौन से अनोखे वस्तु लाएंगे. చెప్పనా? నేనే చెప్పాలా? ట్రై చేస్తున్నారా ఎవరైనా? చెప్పండి. आप पहला ट्राई कीजिए, बाद में मैं बताती हूँ. कुछ प्रयत्न कीजिए. यशोधरा दुखी मन से कहती है कि मेरे स्वामी को गए बहुत दिन हो गए हैं और न जाने वे सिद्धि प्राप्त करके कब लौट आएंगे. 38 में यशोधरा दुखी मन से कहती है कि मेरे स्वामी को गए. यशोधरा బాధతో అంటది కి ఏమనగా మేరే స్వామి కో గయే బహుత్ దిన్ హో గయే హై, నా స్వామి వెళ్ళి చాలా రోజులైంది. నా స్వామి వెళ్ళి చాలా రోజులైంది. और ना जाने वे सिद्धि प्राप्त करके कब लौट आएंगे. और ना जाने ఏమో తెలీదు, వే సిద్ధి ప్రాప్త్ కర్కే కబ్ లౌట్ ఆయేంగే, ఆయన సిద్ధిని సిద్ధి పొంది ఎప్పుడు తిరిగి వస్తారో. సిద్ధి అంటే ఇక్కడ ఏంటంటే ఈయన తపస్సు చేయడానికి అడవికి వెళ్తాడనమాట. ఎవరు? యశోధర భర్త సిద్ధార్థుడు, బుద్ధుడు కదా ఇది. ఆయన ఆ యొక్క సిద్ధి జ్ఞానాన్ని పొంది ఎప్పుడుకి తిరిగి వస్తాడో. నా జానే వే సిద్ధి ప్రాప్త్ కర్కే కబ్ లౌట్ ఆయేంగే, ఏమో తెలీదు, ఆయన సిద్ధి పొంది ఎప్పుడు తిరిగి వస్తారో. ఆతే సమయ పతా నహీ వే కౌన్ సే అనోకే వస్తువు లాయేంగే. అనోకే వస్తు అంటే ఏంటి? అనోకే వస్తువు అంటే ఏంటి? విచిత్రమైన, అంటే అనోఖా అంటే ఎక్కడ దొరకని వస్తువు అని. అనోఖా అంటే దొరకని వస్తువు. 41 మంది శ్రావణి, భానుప్రియ, సాజియా, ప్రియదర్శి, యాస్మిన్ బాను, సుమియా, అంజుమ్, ఇర్ఫానా, తహసిన్, కవిత. ఒక్క నిమిషం ఉండండి అమ్మాయి, మీ అటెండెన్స్ ఎక్కువ మంది ఉన్నారు. మేఘన, జ్యోతి, చందన, నందిని, లాస్య, కాయల గౌతమి, హిమబిందు, వరలక్ష్మి, మౌనిక, హరీసా సదాఫ్, వెన్నెల, వైజాగ్ కోసం, లావణ్య, ఉదయశ్రీ, ఎల్లమ్మ, కౌసర్, బల్లారి, స్నేహ, ఆసియా,
అందరూ ఉన్నారు మేడం, 41 మెంబర్స్, 40 ఇంకొక मैम यास्मीन बानू प्रेजेंट యాస్మిన్ బాను, యాస్మిన్ బాను, మేలు मैम सुमिया प्रेजेंट सुनिया, ओके, हरीसा सदा, मैम इरफाना तहसीन मैम इरफाना तरसी। आते समय पता नहीं वे कौन से अनोखे वस्तु लाएंगे। వచ్చే సమయంలో ఆయన ఏం విచిత్రమైన వస్తువు తీసుకొస్తారో, అక్కడ విచిత్రమైన అనే దానికి ఏంటి అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి, ఎంతో విలువైన జ్ఞానాన్ని తీసుకొస్తారు. అంటే అంటే వచ్చేటప్పుడు ఆయన ఏ విలువైన వస్తువుని తీసుకొస్తారో పతానికి తెలియదు. ఆయన వచ్చేటప్పుడు ఎలాంటి విచిత్రకరమైన వస్తువుని తీసుకొస్తారో తెలియదు. उन्हें देखने के लिए मेरा मन अत्यंत तैयबना, मेरा उनको देखने के लिए मेरा मन अत्यंत व्याकुल है। उन्हें देखने के लिए ఆయన్ని చూడటం కొరకు నా మనస్సు ఎంతో ఆత్రంగా ఉంది. అత్యంత వ్యాకుల్ హే అంటే ఎంతో ఆత్రంగా, ఏంటంటే బాధతో ఉంది అని, బాధతో అత్యంత వ్యాకుల్ అంటే ఇక్కడ ఏం కాదు, ఆతృతతో ఉంది అని అర్థం. मैं उन्हें जल्दी से जल्दी देखना चाहती हूँ, నేను ఆయన్ని తొందరగా వీలైనంత త్వరగా చూడాలి అని అనుకుంటాను. జల్దీ సే జల్దీ అంటే ఏంటి, వీలైనంత తొందరగా देखना चाहती हूँ చూడాలనుకుంటున్నాను. यह सारी बातें वह अपने आप में रोते हुए कहती हैं. यह सारे बातें ఈ మాటలన్నీ వహ ఆమె అప్నే ఆప్మే, అప్నే ఏంటి తనలో తాను అని అన్నమాట. తనలో తాను రోతే హుయే कहती हैं ఏడుస్తూ అంటుంది. అప్నే ఆప్మే రోతే హుయే कहती हैं తనలో తాను ఏడుస్తూ అంటన్నమాట. फिर एक बार बताती हूँ, देख लीजिए. यशोधरा दुखी मन से कहती है कि मेरे स्वामी को गए बहुत दिन हो गए हैं. యశోధర బాధపడుతూ తన మనసులో అనుకుంటుంది అన్నమాట. అంటే బాధపడుతూ తన మనసులో అనుకుంటుంది ఏమిటి, మనసుతో చెప్పుకుంటున్నాను. मेरे स्वामी को गए बहुत दिन हो गए हैं, నా స్వామి వెళ్ళి చాలా రోజులైంది. अब न जाने वे सिद्धि प्राप्त करके कब लौट आएंगे. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడో, అవును నా జానే ఇవే సిద్ధి ప్రాప్త కరికే కబ్ లౌట్ అయ్యింగే, ఎప్పుడు వస్తాడో తెలియదు. అంటే ఏంటి, అతను సిద్ధి పొంది ఎప్పుడు వస్తాడో తిరిగి వస్తాడో తెలియదు. అదే సమయం పతానికి ఏ కౌన్సీ వస్తువు లాయంగే, వచ్చే సమయంలో ఆయన ఏ వస్తువు, ఏ విచిత్రమైన వస్తువు తీసుకొస్తాడో కూడా తెలియదు. ఉన్హే దేఖ్నే కే లియే మేరా మన్ ఆయన నా మనసు ఆత్రంగా ఉంది. मैं उन्हें जल्दी से जल्दी देखना चाहता हूँ, నేను ఆయన్ని వీలైనంత త్వరగా చూడాలని అనుకుంటున్నాను. यह सारी बातें वह अपने आप में रोती हुई कहती हैं. ఈ మాటలన్నీ తను తన మనసులో ఈ మాటలన్నీ అంటుంది. ఓకేనా, అర్థమైందా? చెప్తారా ఇప్పుడు మీరు? మేడం ఒకసారి సెకండ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయరా మ్యామ్, ఇందాక వాయిస్ బ్రేక్ అయింది. చూడండి, मेरे स्वामी को गए बहुत दिन हो गए हैं. యశోద బాధపడుతూ దుఃఖీ మనసే कहती हैं, బాధపడుతూ తన యొక్క మనసు అనుకుంటున్నమాట ఏమని, నా యొక్క స్వామి వెళ్ళి చాలా రోజులైంది. और ना जाने वे सिद्धि प्राप्त करके कब लौट आएंगे, ఇంకా ఆయన సిద్ధి పొంది ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. ఆతే సమయం పతా నహీ వే కౌన్ సే అనోఖే వస్తువు లాయేంగే, వచ్చే టైంలో ఆయన ఎలాంటి విచిత్రమైన వస్తువుని తీసుకొస్తాడో కూడా తెలియదు. ఉన్హే దేఖ్నే కే లియే మేరా మన్ అత్యంత వ్యాకుల్ హై, ఆయన చూడడానికి నా మనసు చాలా ఆత్రంతో ఉంది. మై ఉన్హే జల్దీ సే జల్దీ దేఖ్నా చాహతీ హూ, నేను ఆయన్ని తొందరగా వీలైనంత త్వరగా చూడాలని అనుకుంటున్నాను. यह सारे बातें वह अपने आप में रोती हुई कहती हैं. ఈ మాటలని ఆమె తనలో తాను ఏడుస్తూ చెప్తుంది. ఈ మాటలన్నీ ఆమె తనలో తాను ఏడుస్తూ చెప్పుకుంటుంది, తన మనసుతో చెప్పుకుంటుంది అన్నమాట. చెప్పండి, చెప్పాలి ఎవరైనా, చెప్పండి ఎవరు చెప్తారు, బోలియే మ్యామ్. నేను చెప్తాను మ్యామ్. బోలియే. ఒక నిమిషం.
यशोधरा दुखी मन से कहती है कि मेरे स्वामी हो गए बहुत दिन हो गए हैं. యశోద యశోధర మనసులో బాధపడుతుంది. నా స్వామి అదే బయటికి వెళ్ళి చాలా రోజులయ్యింది. और ने जाने को సిద్ధి ప్రాప్त करने कब लौटे आएंगे. సిద్ధి ప్రాప్తించి ఆయన ఎప్పుడు వస్తారో. आते समय पता नहीं नहीं वे कौन से अनोखे अनोखे वस्तु लाएंगे. ఆయన వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారో తెలియదు. उन्हें देखने के लिए విచిత్రమైన मेरा వస్తువు. मन अत्यंत విచిత్రమైన వస్తువు ఏం అనోకే తెస్తారు. వస్తువు, అనేకే వస్తువు అంటే విచిత్రమైన వస్తువు, వింతైన వస్తువు, విలువైన వస్తువు. వచ్చేటప్పుడు ఆయన ఏ విలువైన వస్తువుని తీసుకొస్తాడో తెలియదు. నెక్స్ట్. వచ్చేటప్పుడు ఆయన ఏ విలువైన వస్తువును వస్తాడో తెలియదు. ఉన్నే देखने के लिए मेरा मन అత్యంత వ్యాకుల్ హై. ఆయనను చూడడానికి నా మనసు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తుంది. వే ఉన్హే జల్దీ సే జల్దీ देखना चाहती थी. ఆయనను ఎంతో త్వరగా చూడాలని ఉంది. यह सारी बातों అనుకుంటున్నాను. वह अपने आप- यह सारी बातों वह अपने आप में रोते हुए कहती है. ఆమె తనలో తాను బాధపడుతూ అనుకుంటుంది. ఈ మాటలన్నీ అనుకుంటుంది. కరెక్టేనా మేడం? ఓకే. నెక్స్ట్. వెరీ గుడ్. కరెక్టేనా మేడం? నెక్స్ట్. అలా ట్రై చేయండి. నెక్స్ట్. ట్రై చేయాలి. మేడం మీ voice చాలా లో వస్తుంది మేడం. లో వస్తుందా? ఓకే. వెయిట్. అవును మేడం. దూరంగా కూర్చున్నాను. మేడం నేను దగ్గరికి చెప్తా కూర్చో. మేడం. జ్యోతి బోలో. ఎం జ్యోతి. यस मैडम. यशोधरा दुखी मन से कहती है कि मेरे स्वामी को गए बहुत दिन हो गए हैं. యశోధర తనలో తను మనసులో బాధపడుతూ ఇలా అనుకుంటుంది. నా స్వామి వెళ్ళి చాలా రోజులైంది అని అనుకుంటుంది. और ना जाने वे सिद्ध प्राप्त करके कब लौट आएंगे. ఆయన వెళ్ళి జ్ఞానం ప్రసాదించుకొని ఎప్పుడు వస్తాడో అని అనుకుంటుంది. ఆతే సమయ ఆమె సిద్ధి పొంది ఆయన సిద్ధి పొంది ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. నా జానే ప్రాప్తి కరికే కబ్ లౌట్ ఆయేంగే అంటే ఆయన సిద్ధి పొంది ఎప్పుడు వస్తాడో తెలియదు. आते समय पता नहीं वे कौन से अनोखे वस्तु लाएंगे. ఆయన వచ్చే సమయంలో ఎలాంటి వింతైన వస్తువు తెస్తాడో తెలియదు. उन्हें देखने के लिए मेरे मन अत्यंत व्याकुल है. ఆయనని చూడ్డానికి నా మనసు ఎంతో ఆతృతగా ఉంది. मैं उन्हें जल्दी से जल्दी देखने चाहती है. అతన్ని వీలైనంత తొందరగా చూడాలని ఉంది. यह सारी बातों वह अपने आप में రోతే హుయే కహతీ హై. ఆమె మనసులో తనలో తను బాధపడుతూ ఈ మాటలన్నీ అనుకుంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్స్ మేడం. ఓకే. అలా మేడం ఎవరు? హరిసా. यस मैम. చెప్పు. यशोधरा दुखी मन से कहती है कि मेरे स्वामी को गए बहुत दिन हो गए हैं. యశోద చాలా బాధపడుతూ అంటుంది మేడం. తన భర్త చాలా రోజులైంది వెళ్ళి అని. और ना जाने वे सिद्ध प्राप्त करके कब लौट आएंगे. ఎప్పుడు వస్తాడో ఏమో అక్కడంతా పని ముగించుకొని అని చెప్తోంది. సిద్ధి పొంది ఎప్పుడు వస్తాడో తెలియదు. आते समय पता
वे कौन से अनोखे वस्तु ले आएंगे. వస్తున్నప్పుడు అతను ఏమి వస్తువులు తీసుకొని వస్తాడో తెలియదు అని చెప్తున్నాడు. उन्हें देखने के लिए उन्हें देखने के लिए मेरा मन अत्यंत व्याकुल है. తన ఆతృత పడుతుంది మేడం తను చూడడానికి. తన మనసు చాలా ఆతృత పడుతుంది మేడం. मैं उन्हें जल्दी से जल्दी देखना चाहती हूँ. तन्नी त्वरगा त्वरगा చూడాలనుకుంటుంది मैम. यह सारी बातें वह अपने आप में रोते हुए कहती है. తనలో తను బాధపడుతూ చెప్పుకుంటుంది మ్యామ్ అవన్నీ మాటలు. తనలో బాను ఏడుస్తూ చెప్పుకుంటుంది. ఓకే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా చెప్తారా? ఇక్కడ హరిస సదా, ఉదయశ్రీ, ఇంకా और एक ఇంకా చాలా, లేకపోతే నెక్స్ట్ పేరాకి వెళ్ళనా? ఇంకెవరైనా చెప్తారా? और कोई बता सकते हैं क्या? ఇంకా ఎవరైనా నెక్స్ట్ పేరాకి వెళ్ళనా? నెక్స్ట్ పేరాకి వెళ్తున్నాను చూడండి. నెక్స్ట్ అది ఎక్కువ మంది ట్రై చేద్దరు కానీ. ఓకేనా? अब देखिए दूसरा पैरा. प्राचीन काल में गांव के सभी लोग एक दूसरे की परस्पर मदद करते थे. प्राचीन काल में गांव के सभी लोग एक दूसरे की परस्पर मदद करते थे. ప్రాచీన కాలంలో గావ్కే సభీ లోగ్ అంటే గ్రామంలో నివసించే ప్రజలంతా, గ్రామ ప్రజలంతా అంటే గావ్కే సభీ లోగ్ అంటే ఏంటి? ఆ గ్రామానికి చెందిన అందరూ అని, ప్రజలంతా ఏక్ దూసరికి పరస్పర్ మదద్ కర్తే తే. ఒకరినొకరు, ఏక్ దూసరే అంటే ఏంటి? ఒకరినొకరు परस्पर मदद करते थे. मदद करना माने क्या है? सहायता करना. मदद करना माने क्या है? सहायता करना. एक दूसरे की परस्पर मदद करते थे. ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉండేవారు. किसान के सुख दुखों से सब दुख सुख दुख का रहता था. किसान के सुख दुखों से सबका सुख दुख रहता था. అంటే రైతు యొక్క సుఖ దుఃఖాలతో దుఃఖాలే అందరి యొక్క సుఖ దుఃఖాలుగా ఉండేది మాట. అంటే ఏంటి? రైతుకి ఏదైనా సుఖం వచ్చింది, బాగా పండింది అంటే, పంట బాగా పండింది అంటే అందరికీ పండినట్టు సంతోషంగా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. అలాగే రైతుకి ఏదైనా నష్టం కలిగితే అందరూ బాధపడేవారు అనమాట. అంటే రైతు యొక్క సుఖ దుఃఖాలను బట్టే అందరి యొక్క సుఖ దుఃఖాలు ఉండేవి. కోయి పైసా నహీ మాంగ్తే తే. ఎవరు డబ్బులు అడిగేవారు కాదు, సహాయం చేసి డబ్బులు అడగడం ఉండేది కాదు. బడై, లోహార్, చమార్, వైద్య और शिक्षक आदि सभी गांव की సేవా करते थे. బడయి వడ్రంగి అంటే చెక్క పనులు చేసేవాళ్ళు. లోహార్ కమ్మరి అంటే ఇనుము పనులు చేసేవారు. చమార్, చమార్ అంటే చెప్పులు కుట్టేవాళ్ళు. और వైద్య, వైద్యులు డాక్టర్. శిక్షక్, శిక్షక్ అంటే టీచర్. ఆది సభీ గావ్ కి సేవ करते थे. మొదలైన వారంతా గ్రామానికి సేవ చేసేవారు. उनका साल के अंत में फसल का थोड़ा हिस्सा मिल जाता था. అయితే వీళ్ళందరూ గ్రామానికి సేవ చేసేవారు, అందరికీ పనులు చేసే పెట్టేవారు. కానీ మరి వీళ్ళకి ఎలా వచ్చేది అంటే, उनको साल के अंत में फसल का थोड़ा हिस्सा मिल जाता था. ఫసల్ అంటే ఏంటి? పంట. సాల్ అంటే సంవత్సరం, సంవత్సరం అంత అంటే చివర. థోడా హిస్సా, థోడా హిస్సా అంటే ఏంటి? కొంచెం భాగం. మిల్ జాతా తా దొరికేది. ఉన్కో సాల్ కే అంత మే ఫసల్ కా థోడా హిస్సా మిల్ జాతా తా అంటే ఏంటంటే, ఎప్పుడు పంట పండిన తర్వాత ఆ వచ్చిన పంటలో కొంచెం కొంచెం భాగం ఏంటంటే ప్రతి ఒక్కరికి, అంటే వడ్రంగికి, కమ్మరోళ్ళకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, వైద్యులకి, అందరికీ కూడా ఈ రైతులే పంట పండిన తర్వాత కొంత కొంత భాగం ఇచ్చేవారు అన్నమాట. అందుకనే చూడండి, उनको साल के अंत में फसल का थोड़ा हिस्सा मिल जाता था. వాళ్ళకి సంవత్సరం చివరిలో పంటలోని కొంత భాగం లభించేది. మిల్ జాతా తా లభించేది. उस समय जीवन का ना कोई मालिक था ना कोई मजदूर. ఆ కాలంలో ఎవరు కూడా, అంటే ఎవరి జీవితంలో ఎవరు కూడా, అక్కడ ఎవరు యజమాని ఉండే, మాలిక్ అంటే ఏంటి? యజమాని. నా కొయ్యి మధ్య ఆ కాలంలో, ఆ కాలపు జీవనంలో ఎవరు యజమానులు ఎవరూ లేరు, కూలీలు కూడా ఎవరూ లేరు.
ఒకళ్ళు పండించి ఒక్కొక్కరు ఎవరి పని వాళ్ళు చేసి సమాజానికి సేవ చేసేవారు. రైతు ఏం చేసేవాడు, పంటను పండించి అందరికీ పంచేవాడు. ఏ బడి వడ్రంగి ఏం చేసేవాడు, అందరి ఇంట్లో చెక్క పనులు చేసేవాడు. కమ్మరతను ఇనుప పనులు అందరికీ చేసి పెట్టేవాడు. చెప్పులు కుట్టేవాళ్ళు అందరికీ చెప్పులు కుట్టించేవారు. వైద్యుడు అందరికీ సేవ చేసేవాడు. రైతేమో టీచర్ అందరికీ చదువు చెప్పేవాడు. రైతు ఏం చేసేవాడు, తన పండించిందంతా వీళ్ళకి భాగంగా ఇచ్చేవాడు. అలాగే ఉండేది. అంటే అక్కడ యజమాని లేడు, కూలీ కూడా లేదు. ఉస్ సమయ జీవన్ కా నా కోయి మాలిక్ తా और నా కోయి మజ్దూర్. ఆ టైంలో జీవితం ఆ టైపు ఆ యొక్క సమయంలోని జీవనంలో ఎవరు ఈ రైతు యజమానులు లేరు, ఎవరు కూలీలు లేరు. అంటే ఆ సమయంలోని యొక్క జీవనంలో, ఆ సమయపు జీవనంలో అక్కడ ఎవరు యజమాని లేరు, ఎవరు కూలీ లేరు. సబ్ మిల్జుల్ కర్ కామ్ కర్తే తే, మిల్జుల్ కర్ కలిసిమెలిసి, అందరూ కలిసిమెలిసి కామ్ కర్తే తే, పని చేసుకునేవారు. ఇసీ కారణ్ సభీ సుఖీతే, ఈ కారణంగానే అందరూ సుఖంగా ఉండేవారు. ఆజ్కల్ కా జమానా బిల్కుల్ బదల్ గయా. కానీ ఆజ్కల్ కా జమానా, నేటి యొక్క ఈ కాలం, జమానా అంటే కాలం, బిల్కుల్ బదల్ గయా, పూర్తిగా మారిపోయింది. कोई किसी पड़ोसी की सेवा करता है तो पैसे मांगता है. कोई किसी పడోసి అంటే ఆపోజిట్, ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఎవరికైనా సేవ చేశారు అంటే తో పైసా మాంగ్తా హై, డబ్బులు అడుగుతున్నారు. కోయి కిసి పడోసికి సేవ కదా, అంటే ఎవరో పక్కవాడికి సేవ చేశారు అంటే డబ్బులు అడుగుతున్నారు. पैसे के लालच में कुछ लोग जमीन के मालिक बन बैठे हैं. డబ్బు ఆశలో పడిపోయి, లాలచ్ మానే క్యా హై, ఆశ. డబ్బు ఆశతో కుచ్ లోగ్ జమీన్ కే మాలిక్ బన్ బైఠే హై, కొంతమంది భూమికి యజమానులై కూర్చున్నారు అన్నమాట. జమీన్ కే మాలిక్ బన్ బైఠే హై అంటే ఈ యొక్క నేలలోకి యజమానులై కూర్చున్నారు. ఇదివరకు ఈ నేల నాది, ఈ నేల నీది అలా ఉండేది కాదన్నమాట. కానీ ఇప్పుడు డబ్బు ఆశలో పడిపోయి అందరూ కూడా ఇంకా ప్రతి నేలకి మేమే యజమానులు అన్నట్టు భూమికి యజమానులు అయిపోయి కూర్చున్నారు. బాకీ డబ్బున్న వాళ్ళు యజమానులు అవుతున్నారు, డబ్బు లేని వాళ్ళు అందరూ బాకీ సబ్ మజ్దూర్ హై, మిగతా వాళ్ళంతా కూలీలు అవుతున్నారు. हम इस तरह चलेंगे तो कभी नहीं होंगे. ఈ రకంగా ఉంటే ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు మనం ఈ రకంగా ఎప్పుడు కూడా హమ్ ఇస్ తరహ్ చలేంగే తో, మనం ఈ రకంగా ఉంటే కనుక కభీ సుఖీ నహీ హోంగే, ఎప్పుడు సుఖం పొందలేమని, ఎప్పుడు సుఖవంతులు అవ్వలేము, యా సుఖం పొందలేము అని అర్థం అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్పనా, మళ్ళీ చెప్పమంటారా ఏమైలు? చెప్పండి మ్యామ్. మళ్ళీ ఒకసారి చెప్పాలా? మ్యామ్ చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. प्राचीन काल में गांव के सभी लोग एक दूसरे की परस्पर मदद करते थे. ప్రాచీన కాలంలో గ్రామంలోని సభీ లోగ్ అందరూ ఏక్ దూసరికి పరస్పర్ మదద్ కర్తే తే, ఒకళ్ళనొకళ్ళు పరస్పరం సహాయం చేసుకునేవారు. మదద్ కర్తే మానే క్యా హై, సహాయత కర్తే తే, సహాయం చేసుకునేవారు. కిసాన్ కే సుఖ దుఃఖం సే సబ్కా సుఖ దుఃఖ్ రహతా తా, రైతు యొక్క సుఖ దుఃఖాలే అందరి యొక్క సుఖ దుఃఖంగా ఉండేది. కోయి పైసా నహీ మాంగ్తే తే, ఎవరు డబ్బులు అడిగేవారు కాదు. మాంగనా మానే పూచ్నా, అడుగుట. ఎవరు కూడా పైసే నహీ మాంగ్తే తే, ఎవరు డబ్బులు అడిగేవారు కాదు. బడై, लोहार, चमार, वैद्य और शिक्षक आदि सभी गांव की सेवा करते थे. వడ్రంగి, కమ్మరి, చెప్పులు కుట్టేవాళ్ళు, వైద్యులు, తర్వాత ఉపాధ్యాయులు, ఆది సభీ గావ్కి సేవ కర్తే తే, అందరూ గ్రామానికి సేవ చేసేవారు. ఇంకో సాల్కి అంతమే ఫసల్ కా తోడా హిస్సా మిల్ జాతా తా, వాళ్ళకి సంవత్సరపు చివరలో పంటలోని కొంత భాగం లభించేది. ఉస్ సమయ జీవన్ కా నా కోయి మాలిక్ తా, నా కోయి మజ్దూర్. ఆ కాలపు జీవనంలో ఎవరు యజమానులు లేరు, ఎవరు కూలీలు లేరు. సబ్ మిల్జుల్ కర్ కామ్ కర్తే తే, అందరూ కలిసిమెలిసి పనిచేసేవారు. ఇసీ కారణ్ సభీ సుఖీ తే, ఈ కారణంగా ఆ రోజుల్లో అందరూ సుఖంగా ఉండేవారు. ఆజ్కల్ కా జమానా బిల్కుల్ బదల్ గయా, కానీ నేటి కాలం పూర్తిగా మారిపోయింది. జమానా మానే క్యా హై, కాలం మాట. నేటి కాలం
बिल्कुल बदल गया, పూర్తిగా మారిపోయింది. कोई किसी पड़ोसी की సేవ करता है तो పైసా మాంగతే హై. ఎవరైనా ఎదుటివాడికి సేవ చేస్తున్నాడు అంటే డబ్బులు అడుగుతున్నారు. पैसे के लालच में कुछ लोग जमीन के मालिक बन बैठे हैं. డబ్బు ఆశలో పడిపోయి కొంతమంది ఏంటంటే నిర్మల ఆశలో పడిపోయి కొంతమంది ఆ, ఒక జमीन के मालिक बन बैठे हैं. అంటే ఈ యొక్క భూమికి నేలకి యజమానులై మ్యామ్ మీ కూర్చున్నారు. వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. ఆ జమీన్ కే మాలిక్ బన్ బైఠే హే. చూడండి, కొంతమంది డబ్బాసలో పడిపోయి ఈ యొక్క భూమికి యజమానులై కూర్చున్నారు. బాకీ సబ్ మజదూర్ హే. మిగతా వాళ్ళంతా డబ్బున్న వాళ్ళంతా యజమానులై కూర్చొని మిగతా వాళ్ళంతా కూలీలైపోయారు. హమ్ ఇస్ తరహ్ చలేంగే తో కభీ సుఖీ నహీ హోంగే. మనం ఈ రకంగా ఉంటే కనుక మనం ఎప్పుడూ సుఖం పొందలేము. మనం ఈ రకంగా ఉంటే కనుక ఎప్పుడూ సుఖం పొందలేము. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి. 42 బి నిర్మల వచ్చింది. ఎవరైనా अब कोई बताइए. నేను చెప్తాను మ్యామ్. स्नेह बोलो. प्राचीन काल में गांव के सभी लोग एक दूसरे की परस्पर मदद करते थे. ప్రాచీన కాలంలో ప్రాచీన కాలం పల్లెటూరులో గ్రామాలలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు పరస్పరంగా సహాయం చేసుకునేవారు. వెరీ గుడ్. किसान के सुख दुखों के सबका सुख दुख रहता था. రైతుల సుఖం దుఃఖంలోనే అందరి సుఖము ఉంటుంది. कोई पैसा नहीं मांगते थे. ఎవరు డబ్బులు అడిగేవారు కాదు. बढ़ई लुहार चमार वैद्य और शिक्षक आदि सभी गांव के सेवा करते थे. बदाई వడ్రంగి. నీది వడ్రంగి సౌండ్, మీ ఇంట్లో ఏమైనా సౌండ్ ఏంటి? అవును మ్యామ్, అక్కడ టైల్ వర్క్స్ చేస్తున్నారు మ్యామ్. అది ఓకే, చెప్పు. బదాయి వడ్రంగి లుహార్ కమ్మరి చమార్. చమార్ అంటే ఎవరు మ్యామ్? చమార్ మ్యామ్ చెప్పులు కుట్టేవాళ్ళు. చమార్ అంటే చెప్పులు కుట్టేవాళ్ళు, తోలు వస్తువులు చేసేవాళ్ళు. చమార్ అంటే తోలు మాట. वैद्य और शिक्षक आदि सभी गांवों की सेवा करते थे. వైద్య అంటే డాక్టర్స్, టీచర్స్, ఇంకా చాలా మంది ఊర్లో సేవ చేసేవారు. इनके साल के अंत में फसल का थोड़ा हिस्सा मिल जाता था. వారికి సంవత్సరం చివరిలో పంటలో కొంచెం భాగం లభిస్తుంది. उस समय जीवन का ना कोई मालिक था ना कोई मजदूर था. ఆ సమయంలో జీవితంలో ఆ కాలంలో ఎవరు యజమాని మాలిక్ అంటే యజమాని. ఆ సమయంలో ఎవరు యజమానులు లేరు, ఎవరు కూలీలు కూడా లేరు. చెప్పాలి. काम करते थे. అందరూ కలిసిమెలిసి పని చేసేవారు. ఆజ్కల్ కా జమానా బిల్కుల్ బదల్ గయా. నేటి కాలం చాలా మారిపోయింది. कोई किसी पड़ोसी की सेवा करे तो पैसे मांगता है. ఎవరైనా పక్కవారికి సేవ చేస్తే డబ్బులు అడుగుతారు. पैसे के लालच में कुछ लोग जमीन के मालिक बन बैठे. కొంతమంది డబ్బుకి ఆశపడి వాళ్ళే జమీందారులుగా తయారయ్యారు. బాకీ సబ్ మజ్దూర్ హై. మిగతా వాళ్ళంతా పనివారు.
हम इस तरह चलेंगे तो हम इस तरह చలేంగే తో కభీ సుఖీ నహీ హోంగే. మనము ఇలానే నడిస్తే ఎప్పుడు సుఖంగా ఉండలేము. సుఖం పొందలే. ఓకే, వెరీ గుడ్. అలా ట్రై చేయండి అమ్మాయి. బోయా హేమలత, బోయా హేమలత, ఇప్పుడు వచ్చావా నువ్వు ఇంత లేటుగా? హేమలత చాలా లేట్గా వచ్చావు. నెక్స్ట్ చెప్పండి అమ్మాయి. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా ట్రై చేయండి. ఇర్ఫానా, ఇర్ఫానా ఎవరు చెప్తారు? చైతన్య చెప్తావా? చైతన్య చెప్పు. స్క్రీన్ కొంచెం కింద. స్క్రీనా? प्राचीन काल में गांव के सभी लोग एक दूसरे की परस्पर मदद करते हैं. ప్రాచీన కాలంలో గ్రామంలో ఒకరికొకరు పరస్పరంగా సహాయం చేసుకునేవారు. కిసాన్ కి సుఖ దుఃఖోంసే సబ్కా సుఖ దుఃఖ రహతా తా. రైతు యొక్క సుఖ దుఃఖాలే అందరి సుఖ దుఃఖాలుగా ఉండేవారు. కోయి పైసా నహీ మాంగ్తే తే. ఎవరు డబ్బులు అడిగేవారు కాదు. బడయి, లుహార్, చమార్, వైద్య और शिक्षक आदि सभी गांव की सेवा करते थे. వడ్రంగి, కమ్మరి, చెప్పులు కుట్టేవారు, వైద్యులు మరియు ఉపాధ్యాయులు అందరూ గ్రామానికి సేవ చేసేవారు. उनको साल के अंत में फसल का थोड़ा हिस्सा मिल जाता था. సంవత్సరంలో చివరిలో పంటలో సగభాగం అందరికీ లభించేది. उस समय जीवन का ना कोई मालिक था, ना कोई मजदूर. ఆ సమయంలో ఎవరు డబ్బున్నవారు కాదు, ఎవరు కూలివాడు కాదు. సబ్ మిల్జుల్ కర్ కామ్ కర్తే తే. అందరూ కలిసిమెలిసి పని చేసేవారు. ఇసి కారణ్ సభీ సుఖ్ తే. ఇందువల్ల అందరూ సుఖంగా జీవించేవారు. ఆజ్కల్ కా జమాన్ బిల్కుల్ బదల్ గయా. ఇప్పట్లో కాలం మారిపోయింది. కోయి కిసి పడోసీకి సేవా కర్తా హై తో పైసే మాంగ్తా హై. ఎవరైనా ఇతరులకు సహాయం చేస్తే డబ్బులు అడుగుతున్నారు. పైసేకి లాలచ్ మే కుచ్ లోగ్ జమీన్ కే మాలిక్ బన్ బైఠే హై. ఇప్పట్లో అందరూ డబ్బు ఆశలో పడిపోయి భూమి యొక్క యజమానులుగా కూర్చున్నారు. బాకీ సబ్ మజ్దూర్ యజమానులు అయిపోయారు. బాకీ సబ్ మజ్దూర్ హై. మిగతా వాళ్ళు కూలీలుగా ఉన్నారు. హమ్ ఇసి తరహ్ చలేంగే తో కభీ సుఖ్ నహీ హోంగే. ఇలా మనం జీవిస్తే ఎప్పటికీ సుఖంగా జీవించలేము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ అలా చెప్పండి అమ్మాయి. అందరూ ట్రై చేయొచ్చు. సిఆర్ చైతన్య, ఇంకొకరు చెప్పండి. లేదు, అలా ట్రై చేసేయండి అమ్మాయి, వస్తుంది. శ్రావణి, శ్రావణి చెప్పండి. చెప్పు. प्राचीन काल में गांव में सभी लोगों एक दूसरे को పరస్పర మద్దతు కర్తే హై. ప్రాచీన కాలంలో పల్లెటూర్లలో, గ్రామాలలో ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళు. కిసాన్ కే సుఖ దుఃఖం సే అబ్ తక్ సుఖ దుఃఖ రహతా హై. రైతు యొక్క సుఖ దుఃఖాలను అందరూ పంచుకునేవారు. కోయి పైసే నహీ మాంగ్తే హై. ఎవరు డబ్బులు తీసుకునేవారు కాదు. బడాయి, లూహర్, చమార్, వైద్య और शिक्षक आदि सभी गांवों के सेवा करते हैं. వడ్రంగి, వైద్యులు, టీచర్లు, చెప్పులు కుట్టేవారు, కమ్మర్లు అందరూ గ్రామానికి సేవ చేసేవారు. అనేక साल के अंत में फसल का थोड़ा हिस्सा మిల్ జాతా హై. సంవత్సరం చివరి తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత అందరూ కొంచెం కొంచెం పంచుకునేవారు. ఉస్ సమయ జీవన్ కా థోడా హిస్సా మిల్ జా రహా థా. పంటని అందరినీ పంచుకునేవాళ్ళు. ఉస్ సమయ జీవన్ కా నా కోయి मालिक था, ना कोई मजदूर. सब मिलजुल कर काम करते हैं. అప్పట్లో రైతులు, కూలీలు ఉండేవారు కాదు, యజమానులు ఉండేవారు కాదు. అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించేవారు. ఇసి కారణ్ సభీ సుఖ్ తే.
ఈ కారణం వల్ల అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. आजकल का जमाना बिल्कुल बदल गया కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. कोई किसी पड़ोसी के సేవా करते थे पैसा मांगते हैं. పక్కవారికి సహాయం చేస్తే డబ్బులు అడుగుతున్నారు. पैसे के लालच में कुछ लोग जमीन के मालिक बन बैठे हैं. డబ్బు ఆశ వల్ల ఇప్పుడు అందరూ యజమానులై కూర్చుంటున్నారు. బాకీ సబ్ మజ్దూర్ హై. ఇప్పుడు మొత్తం మారిపోయింది. हम इसी तरह चलते तो कभी सुख नहीं होगे. ఈ విధంగా జరుగుతూ ఉంటే మనకి ఎవరికి సంతోషం ఉండదు. బాకీ సబ్ మజ్దూర్ హై అక్కడ మిగిలిన వారంతా కూలీలు అయిపోయారు. డబ్బున్న వాళ్ళు భూమికి యజమానులు అయిపోయారు, మిగతా వాళ్ళంతా కూలీలు అయిపోయారు. ఈ రకంగా ఉంటే మనం ఎప్పుడు సుఖంగా ఉండలేము. వెరీ గుడ్. నెక్స్ట్ అలా చెప్పేయండి, మేము చక్కగా చెప్తున్నారు. ఇంకొకళ్ళు ఇంకా చెప్పండి, ట్రై చేయండి. ఈజీ చెప్పగలరు, మీరు అందరూ చెప్పగలరు. షాహీనా చెప్తున్నారు. చెప్పాలి కదా, బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా సిగ్గుపడడానికి? నేనే కదా మీకు కరెక్షన్ చేస్తాను కదా. ఎవరైనా? తేజాంజలి, యాస్మిన్ చెప్పాలి, ట్రై చేయాలమ్మాయి. మీరు ఇంట్లోనే కదా కూర్చున్నారు, ఇంకెక్కడా లేరు కదా సిగ్గుపడడానికి. ఎవరు? యాస్మిన్ చెప్తావా? యాస్మిన్ చెప్పు. యాస్మిన్ బాను చెప్పు. యాస్మిన్ బాను. ఎస్ యాస్మిన్ బాను చెప్పు. प्राचीन काल में गांव के सभी लोगों एक दूसरे की परस्पर मदद करते थे. ప్రాచీన కాలంలో గ్రామాలలో ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు. కిసాన్ కే సుఖ దుఃఖోं से सबका సుఖ దుఃఖ रहता था. రైతుల యొక్క సుఖ దుఃఖం అందరి సుఖ దుఃఖంలో ఉండేది. कोई पैसा नहीं मांगते. ఎవరు డబ్బులు అడిగేవారు కాదు. మ్యామ్ చెప్పు. డబ్బులు అడిగేవారు కాదు. బడాయి మ్యామ్ దాని పక్కన కనిపించింది. बड़ाई लोहार चमार वैद्य और शिक्षक आदि सभी गांव की सेवा करते थे. కాపరి, చెప్పులు కుట్టేవారు అందరూ ఒకరికి ఒకరు సేవ చేసుకునేవారు. उनको साल के अंत में అందరూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. అది उनको साल के अंत में फसल का थोड़ा हिस्सा मिल जाता था. వారికి సంవత్సరం ఆఖరిలో కొంచెం డబ్బు పంటలో కొంత భాగం లభించేది. फसल అంటే పంట. उस समय जीवन का ना कोई मालिक था ना कोई मजदूर. सब मिलजुल कर काम करते थे. అప్పటి కాలంలో ఎవరు యాజమానులు కాదు, ఎవరు కూలీలు కాకుండా ఒకరికొకరు కలిసి పని చేసుకునేవారు. इसी कारण सभी सुख थे. దీని కారణంగా అందరూ సుఖంగా ఉండేవారు. ఆజ్కల్ కా జమానా బిల్కుల్ బదల్ గయా హై. ఇప్పటి కాలం పూర్తిగా మారిపోయింది.
कोई किसी पड़ोसी का सेवा करता है तो पैसे मांगता है ఎవరైనా పక్క వారికి సహాయం చేస్తే దానికి బదులుగా డబ్బులు అడిగేవారు पैसों के लालच में कुछ लोग जीवन के मालिक बन बैठे हैं డబ్బుల యొక్క డబ్బాసులో పడి డబ్బులు దాంట్లో కాస్ట్లో పడి వాళ్ళ భూమికి యజమాన్ బాకీ సబ్ మజ్బూర్ थे మిగతా వారు అందరూ మజ్బూర్ కూలీలైపోయారు हम इस तरह చలేంగే తో కభీ సుఖ్ నహీ హోంగే మనం ఈ విధంగా నడుచుకుంటే ఎప్పుడు సుఖంగా ఉండలేము నెక్స్ట్ అంతే సుఖీ నహీ రహేంగే వెరీ గుడ్ ఓకే మేలు అర్థమైంది కదా అందరికీ మళ్ళీ ఈ పేరాలు రెండు నేను వాట్సాప్ లో పెడతాను ట్రాన్స్లేషన్ చేసి పెట్టండి ఓకేనా టైం అయిపోతుంది మళ్ళీ మీకు వేరే క్లాసులు ఉంటాయి కదా ఓకే అమ్మాయిలు రేపు మళ్ళీ ఇంకో 2 పేరాస్ చూద్దాం సరేనా ఓకే మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ మ్యామ్